నమస్తే అండి. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం. ఈ రోజున అత్యంత శక్తివంతమైన కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. కాబట్టి ఈ రోజున చంద్రగ్రహణ కథను గురించి తెలుసుకుందాం. ఈ రోజున చంద్రగ్రహణం గురించిన కథను వింటే ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి, గ్రహణ దోషాలు పోతాయి, దరిద్రం పోతుంది, కష్టాలు పోయి ధనవర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా అసలు గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో, అందుకు కారణం ఏమిటో తెలిపే ఒక పురాణ కథను గురించి తెలుసుకుందాం. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు ప్రస్తావిస్తారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసుల బాధ భరించలేక వీరు శివుడు మరియు బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటాడు: ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు, ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మదనం జరపండి. ఆ తర్వాత అమృతం పుడుతుంది, దాన్ని మీరు ఆరగించి అమరులు అవ్వండి. అప్పుడు రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేరని చెప్తాడు. ఆ రాక్షసులలో రాహు అనే రాక్షసుడు కూడా ఉంటాడు. ఆ విధంగా దేవతలు రాక్షసులు అమృతం కోసం మందరగిరిని తవ్వి క్షీరసాగర మదనంలో వదిలారు. వాసుకి అనే పెద్ద పామును ప్రార్థించి నీకు కూడా అమృతం ఇస్తామని చెప్పి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అలా సముద్ర మదనం జరిపే సమయంలో అమృతానికి ముందు హాలాహల విషం అంటే కాలకూట విషం ఉద్భవించగా దానిని ఆ మహాశివుడు తన కంఠంలో బంధించి ఈ సృష్టినే కాపాడాడు. ఆ విధంగా సముద్ర మదనం సమయంలో ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి, చంద్రుడితో పాటు అమృతము పుట్టాయి. ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మదనం చేసి అమృతాన్ని సంపాదించారు. ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతలని బెదిరించి లాక్కున్నారు. ఇలా లాక్కుని నాకు కావాలంటే నాకు కావాలని వారిలో వారు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అలా ఒకరినొకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంది. ఇది చూసిన దేవతలు లబోదిబోమని గోలపెట్టి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఇక శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారమెత్తి ఆ రాక్షసుల వద్దకు వెళ్లి వయ్యారాలను వలకపోసుకుంటూ తన అందచందాలను చూపిస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే జగన్మోహిని అందాన్ని రాక్షసులు చూసి ఆమె వెంటపడ్డారు. రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని తన అందంతో మభ్యపెట్టి వారితో ఇలా అంటుంది: దానవులారా, దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని ఇలా మీరు కష్టపడి అమృతాన్ని సంపాదించారు. కాబట్టి మీ ఇద్దరికీ సమానంగా అమృతాన్ని పంచుతానని చెప్పి దేవతలను రాక్షసులను 2 వరుసలుగా కూర్చోబెట్టి దర్భల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెట్టి దేవతలకు మాత్రమే అమృతం దక్కేటట్లు చేస్తుంది. జగన్మోహిని మాయలో పడిపోయిన రాక్షసులు దానిని కనిపెట్టలేకపోయారు. కానీ అందులో రాహువు అనే రాక్షసుడు మోహిని చేసే మోసం గ్రహించి దేవతల వరుసలోకి వెళ్లి కూర్చుంటాడు. ఆ విధంగా అమృతం సేవిస్తాడు. రాహువును కనిపెట్టిన సూర్యుడు, చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు సైగ చేసి చెప్తారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు తల నరికేస్తాడు. వెంటనే అమృతం పడడం ఆగిపోయి జగన్మోహిని అదృశ్యమవుతుంది. రాహువు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు. తలభాగము మొండెము భాగము వేరు అవ్వడంతో తలను రాహువుగాను మొండాన్ని కేతువుగాను పిలవబడుతూ ఉంటారు. సూర్యచంద్రుల ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రులు తనకు అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీటినే సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలుగా మనం పిలుస్తూ ఉంటాము. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము
తనకు కూడా అమృతం దొరకలేదని ఇక ఏమీ చేయలేక అమృత కలశం పెట్టిన దర్భ దగ్గరకు వెళ్లి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుండి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి రెండు నాలుకలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం వివరించే పురాణ కథ ఇదే. ఈ రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి చంద్రగ్రహణం వెనుక ఉన్న ఈ యథార్థ సంఘటన గురించి పూర్వం జరిగిన ఈ కథను విందాం. ప్రాచీన కాలంలో ధనార్దిని అనే భక్తుడు ఉండేవాడు. అతను ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి చంద్రదేవుని పట్ల అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు చంద్రోదయం అయ్యే సమయానికి నదిలో స్నానం చేసి చంద్రునికి ప్రణామం చేసి అర్చన చేసేవాడు. ఒకరోజు గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన మహావ్రతాన్ని ప్రారంభించాడు. ఈ వ్రతంలో చంద్రగ్రహణం రోజున ఉపవాసం ఉండి చంద్రుణ్ణి దర్శించి పూజ చేయాలి. ఈ విధంగా ఆ వ్రతం చేసే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్తారు. ఆ రోజున ధనార్దిని చంద్రదేవుని ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడే చంద్రుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనితో చంద్రుడు ఇలా అన్నాడు: ధనార్దిని, నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది. నీ కోరిక చెప్పు, నీకు వరం ప్రసాదిస్తాను అన్నాడు. దానికి ధనార్దిని ఆనందంతో ఇలా అన్నాడు: ప్రభు, మీ కాంతి ఎప్పటికీ కలుషితం కాకూడదు, ఎప్పటికీ శుద్ధమైన వెలుగునివ్వాలి అన్నాడు. దానికి చంద్రుడు కొంచెం విషాదంగా చూసి ఇలా అన్నాడు: ధర్మం ప్రకారం నేను శాపగ్రస్తుణ్ణి. గ్రహణ సమయంలో నా కాంతి మాయమైపోతుంది. ఇది నా గత జన్మ పాపఫలం అన్నాడు. ధనార్దిని ఇది విని విచారించాడు. అప్పుడు చంద్రదేవుడు ఇలా చెప్పాడు: చంద్రగ్రహణ సమయంలో నీవు ఉపవాసంతో ధ్యానంతో ఉంటే నిన్ను శాశ్వతంగా అనుగ్రహిస్తాను అన్నాడు. అప్పటి నుండి చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం, జపం చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం ఏర్పడింది. చంద్రదేవుడు ఎవరైతే గ్రహణ సమయంలో ఉపవాసం ఉంటారో వారికి అక్షయ ఫలాన్ని ఇస్తానని శపథం చేశాడు. ధనార్దిని భక్తికి ప్రతిఫలంగా ఆయన కుటుంబం 21 తరాల పాటు సుఖశాంతులతో జీవించారని పురాణాలు చెప్తున్నాయి. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, పారాయణ చేయాలి. ఆ సమయంలో భోజనం చేయకూడదు. చంద్రగ్రహణం తర్వాత గంగా స్నానం చేసి పూజ చేయాలి. దానం, పుణ్య కార్యాలు గ్రహణ దోషాలను తొలగిస్తాయి. గ్రహణ సమయంలో ఉపవాసం, ధ్యానం చేయడం పుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఈ రోజు ఈ కథను విన్నవారికి గ్రహణ దోషాలు, పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. ఇక హోలీ పండుగ రోజు గ్రహణం వస్తుంది కాబట్టి గ్రహణ సమయాలు చూసుకున్నట్లయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనగా మార్చి 3, 2026 మంగళవారం పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. పాల్గొన పౌర్ణమి రోజు మంగళవారం పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రం నందు సింహరాశిలో ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:21 ఈ చంద్రగ్రహణం భారతదేశపు తూర్పు ఈశాన్య ప్రాంతాలలో ప్రారంభమవుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాలలో కొన్ని ప్రాంతాలలోనూ ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భారతదేశంలో సాయంత్రం 6:20 వరకు చంద్రోదయం అయిన తరువాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ మోక్షకాలం చూసుకున్నట్లయితే సాయంత్రం 6:48 మొత్తంగా ఈ గ్రహణం ఏర్పడే పూర్తి సమయం 3:27 కాలం. విశ్వావసునామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. అందువల్ల ఆ రోజు గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. ఆలయాలు మూసివేత, గ్రహణ పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించవలసిన అవసరం ఉంటుందని పండితులు చెప్తున్నారు. చూశారు కదండి, ఈ రోజు మనం చంద్రగ్రహణానికి సంబంధించిన ఒక కథను గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మార్చి 3వ తేదీన హోలీ పండుగ రోజు ఏర్పడే చంద్రగ్రహణం యొక్క సమయాలను గురించి కూడా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.